తిరుపతి పద్మావతి నగర్లో ట్రిపుల్ మర్డర్ సూసైడ్ కేసులో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ లభ్యమైంది. ముఖానికి మాస్క్ ధరించి ఇంటికి వచ్చాడు మోహన్. సీసీ కెమెరాలు చూసి వెనకడుగు వేశాడు. భార్యకు భరణం ఇవ్వడంతో ఆర్థికంగా కుదేలయ్యాడు మోహన్. అప్పట్నుంచి వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఆర్థికంగా అన్న మోసం చేశాడని కూడా కక్ష పెంచుకున్నాడు మోహన్. ప్రస్తుతం మోహన్ అన్న దాస్ ట్రావెల్స్ నడుపుతుండగా ఇటీవలే కొత్త ఫ్లాట్ కొన్నాడు. తన కట్నం డబ్బు 60 లక్షలు అన్న దోచేశాడని పగ పెంచుకున్న మోహన్ అన్న కుటుంబాన్ని హత్య చేసేందుకు పక్కా స్కెచ్ వేశాడని పోలీసులు చెప్తున్నారు. అన్న మోహన్ను కూడా చంపేయాలని ప్లాన్ చేసినప్పటికీ అది బెడిసికొట్టింది. ఇక అన్న కుటుంబాన్ని హత్య చేసిన మోహన్ తప్పించుకోలేననే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి నగరంలో ఈ నెల 24వ తారీఖు నాడు సంచలనం సృష్టించినటువంటి ట్రిపుల్ మర్డర్ కమ్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కేవలం తన అన్న ఇష్టం లేని పెళ్లి చేశాడన్నటువంటి ఒక కారణంతో పాటు తనకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల కారణంగానే ఈ యొక్క హత్యలకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క సంఘటన జరిగిన రోజు ఈ నెల 24వ తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఈ యొక్క దృశ్యాలు ఆత్మహత్యకు పాల్పడినటువంటి మోహన్ ముందుగా ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఆయన రాకకు సంబంధించి అన్ని కూడా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. 6 గంటల సమయంలో ఆయన ఏదైతే ఆత్మహత్యకు పాల్పడబోయే ముందు ముఖానికి మాస్క్ ధరించి తన యొక్క అన్న ఇంట్లోకి రావడం జరిగింది. ఈ మార్గం గుండానే మనం ప్రస్తుతం వెళ్తున్నటువంటి ఈ మార్గం గుండానే అతను లోపలికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే వెళ్ళిన సమయంలో ఈ యొక్క సంఘటన ప్రాంతంలో ఈ యొక్క సైకిల్ని దాటుకుని ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరాలు అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ యొక్క సీసీ కెమెరాల్లో అతను రాకకు సంబంధించి స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి ముందు కాస్త తడబాటు పడ్డాడు మోహన్. ఇటు నుంచి వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచన చేసి మళ్ళీ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ముఖానికి మాస్క్ ధరించిన తర్వాత మళ్ళీ నేరుగా ఈ మార్గం గుండానే తను లోపలికి వెళ్లడం జరిగింది. వెళ్ళిన తర్వాత తనకు సంబంధించినటువంటి అన్న భార్య సునీతను, అన్న కూతుళ్ళు దేవిశ్రీ, నీరజ ముగ్గురిని కూడా అతి దారుణంగా హత్య చేశాడు. ఈ మార్గం గుండా లోపలికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ మోహన్ ఆ రోజు 6 గంటల సమయంలో తన అన్న కూతుళ్ళు ఇద్దరితో పాటు తన వదిన గారైనటువంటి స్వయానా తల్లి లాంటి వదిన గారిని కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళాడు. 6 గంటల సమయంలో సీసీ కెమెరాలో వచ్చినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా మనం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం ఆర్థికపరమైనటువంటి లావాదేవీల కారణంగానే ఈ యొక్క హత్య జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. లోపల వెళ్ళిన తర్వాత అతి దారుణంగా లోపల ఈ యొక్క ప్రాంతంలో మనం చూపిస్తున్నాం. లోపల వాళ్ళు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళ ముగ్గురిని కూడా హత్య చేసి చాకుతో పదునైనటువంటి చాకుతో గొంతు వద్ద కోసి ఆ తర్వాత అతను కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నంలో లోపలికి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. తన అన్న దాస్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి కొంత ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో కొంత ఘర్షణ పడినట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో బయటపడేటువంటి అవకాశం లేకపోవడం, మరోవైపు తనకు ఇష్టం లేనటువంటి పెళ్లి చేశారన్నటువంటి కోపంతో అన్నకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇద్దరిని హత్య చేయడంతో పాటు అన్న భార్యను కూడా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యొక్క ఘటనకు సంబంధించి తిరుపతి పోలీసులు అయితే లోతుగా విచారణ చేపడుతున్నారు. మొత్తం ఆర్థికపరమైనటువంటి లావాదేవీల కారణంగానే ఈ యొక్క హత్యకు కారణం అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎలైతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.